దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. ఏప్రిల్ 3 మీన రాశి వారికి వీరిని అస్సలు నమ్మకండి, జాగ్రత్త. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. 2025 ఏప్రిల్ 3న మీన రాశి వారికి ఏ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయో, ఎవరిని నమ్మడం వల్ల ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో, తీసుకోవలసిన జాగ్రత్తలు, తెలుసుకోవలసిన దేవతారాధన ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మీన రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే మీన రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు ప్రతి విషయాన్ని కూడా కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చించుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి సంబంధించి సంతోషకరమైన సమయాలు, శుభ సమయాలు ఆసన్నమయ్యాయి. ఈ యొక్క రాశి వారు దానగుణాన్ని, దైవ భక్తిని కలిగి ఉంటారు. అందం, అభినయం, ఆకర్షణీయంతో పాటు ఈ రాశి వారికి తెలివితేటలు, వాక్చాతుర్యం కూడా ఉంటుంది. కళా రంగాల్లోనూ, సినీ రంగంలోనూ ఆసక్తి కలిగి ఉంటారు. టెక్నికల్ రంగాల్లోనూ, విద్యాపరమైన విషయాల్లోనూ బాగా రాణించగలుగుతారు ఈ యొక్క రాశివారు. ఈ రాశి వారికి మాట తీరు కూడా చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఎదుటి వారిని కట్టిపడేసేటటువంటి మాట తీరుతో వీరైతే కనుక చక్కగా మాట్లాడతారు. ఇక పర్సనల్ విషయాలను సైతం చెప్పేస్తూ ఉంటారు ఎదుటివారు. వీరి యొక్క మనసు చాలా సున్నితం. అలాగే వీరు ఏ విషయాన్నైనా సరే మనసుకి తీసుకుని బాధపడుతూ ఉంటారు. ఎదుటివారిని ఒక మాట అనడం గాని, కించపరచడం గాని అస్సలు చేయరు. అలాగని ఎదుటివారు ఒక మాట పొరపాటున అన్నా కూడా వీరు చాలా తీవ్రంగా దాన్ని బాధపడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఒంటరితనంగా కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి 2025 ఏప్రిల్ 3న వీరైతే కనుక కొందరిని అస్సలు నమ్మకూడదు. వారిని నమ్మడం కారణంగా వీరు ఎంతో కోల్పోతారు. అలాగే ఆర్థిక పరమైన అంశాల్లోనూ, అలాగే జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లోనూ తీవ్రమైన నష్టానికి గురవుతారు. ఇక ఇటువంటి పరిస్థితులను కలగచేసేది మరెవరో కాదండి, వీరి యొక్క బంధుమిత్రుల్లో ఉన్నటువంటి వ్యక్తులే. ఆత్మీయులుగా నటించి చక్కటి సలహాలు ఇస్తున్నట్టుగా భావించి వీరైతే కనుక వీరికి కుళ్ళు కుతంత్రాలతో వీరి ఎదుగుదలని ఓర్వలేనటువంటి వారు వీరి బంధుమిత్రుల్లోనే కొంతమంది వ్యక్తులు వీరికి ఇటువంటి సలహాలను ఇస్తారు. వీరైతే కనుక వీరిని అస్సలు నమ్మకూడదు. అటువంటి పరిస్థితులు ఏ విధంగా కలగబోతున్నాయంటే, ఒక సంఘటన ద్వారా మీకు తెలియని ఒక ప్రశ్నకి మీరు వారిని సమాధానం అడుగుతారు. అది వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వివాహానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశానికి సంబంధించింది కావచ్చు. మీకు తెలియని ఒక సలహా సూచనను మీరు వారిని అడుగుతారు. వారైతే కనుక మీకు ఇచ్చేది సలహాలు, సూచనలు మీరైతే కనుక పాటించడానికి సిద్ధం పడితే కనుక మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మీకు వారి వల్ల నష్టం కలిగింది. వారిచ్చే సలహాలు, సూచనల కారణంగా మీరు ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ మరలా మీరు వారిని అడగడం ద్వారా మీకు వచ్చేటటువంటి సమస్యలు మరింత తీవ్రతరమవుతాయి. వారు ఏ విధమైన సలహాలు ఇచ్చినా, సూచనలు ఇచ్చినా మీ యొక్క కుటుంబ సభ్యులతోనూ, అలాగే మీ తల్లిదండ్రులతోనూ, మీ జీవిత భాగస్వామితోనూ చర్చించి నీతి నియమాల ప్రకారం మీరైతే కనుక ఆ విషయాన్ని న్యాయంగా ఆలోచించి ఏమి చేస్తే బాగుంటుందో, ఎలా చేస్తే బాగుంటుందో అనేది మీరు ఒకసారి మాట్లాడుకొని అప్పుడు నిర్ణయం తీసుకోండి. కొంచెం తొందరపాటుతనం మీకు పనికిరాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొహమాటానికి వారి యొక్క సలహాలు, సూచనలు వింటే కనుక మీరు చాలా నష్టపోతారు. జాగ్రత్త. అందరికీ మేలు కలిగేటట్టు మీ కుటుంబంలోని పరిస్థితులన్నీ కూడా చక్కబడటానికి మీరు ఈ స్టెప్ తీసుకోపోతే కనుక జీవితంలో చాలా కోల్పోతారు. ఇక మీకైతే కనుక మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మీకు తెలిసి తెలియనటువంటి వాటిలో, మీరు అనుభవం లేనటువంటి వాటిలో మీరు తలదూర్చకండి. అనుభవజ్ఞుల సలహాలను తీసుకోండి. ఇక మీకైతే కనుక శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.